హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ వీడియోలో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చెప్తాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒలిచి తీసుకోవడం వల్ల వాటర్ బగారా వేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది. రైస్ని ఇలా ఒకసారి మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. రైస్ మొత్తం ఇలా కడిగి నీట్గా పక్కన పెట్టాలి. వేరే గిన్నె తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేయాలి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి చెక్క, లవంగం, ఇలాచి అండ్ ఒక 2-3 బగారాకులు కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ ఇవి 2 యాడ్ చేయాలి. ఇవి 2 యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర ఇవి మొత్తం యాడ్ చేసి ఒకసారి మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం ఒకసారి మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా అండ్ సాల్ట్ మొత్తం అంతా పట్టేలాగా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1-1.5 యాడ్ చేసిన. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేయాలి. రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా రైస్ మొత్తం నీట్గా కలపాలి. ఇలా కలిపేసి క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే వాటర్ మొత్తం తగ్గిపోయినాయి. ఇలా వాటర్ తగ్గింది అనిపించిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టి ఇంకొక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ చేద్దాం. ఇందుకోసం ఇంకొక గిన్నె పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేయాలి. కేజీ చికెన్ కాబట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితేనే బాగుంటుంది. ఇలా 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇది హీట్ అయినాక ఇందులోకి చెక్క, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, బగారాకు ఇది బగారాకు మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి 2 యాడ్ చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ అలాగే 1 స్పూన్ పసుపు ఇవి 2 వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకొని ఇది ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ యాడ్ చేసిన తర్వాత చికెన్ని మొత్తం పసుపు అంతా పట్టేలాగా ముక్కలకి మంచిగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసి ఇందులోకి కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం యాడ్ చేసిన తర్వాత అల్లం అనేది ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిపి క్యాప్ పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ తీసి చెక్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలిపి క్యాప్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చికెన్లో వాటర్ వచ్చినాయి. వాటర్ అంతా మొత్తం ఇంకిపోయినాయి. ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం పొడి వేసిన. ఇందులో ఇది మొత్తం కలిపి క్యాప్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే వాటర్ అనేది కొంచెం ఆఫ్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి ఇవి 3 యాడ్ చేసి ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది. ఇంత ఈజీగా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్